హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు చేయబోయే వీడియో ఏందంటే ఒక బీట్ ఉంటుంది ఫ్రెండ్స్. అదైతే మీరైతే డెమో వీడియో చూసి ఎలా అనిపించిందో వచ్చిన కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకైతే ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అనేది ఏదో ప్రాబ్లమ్ వస్తుందంటే ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియో లాస్ట్ వరకు మీరైతే చూడండి. నేనైతే ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అనేది నేనైతే చెప్పేస్తాను. మీరైతే డెమో వీడియో చూసి ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఫుల్ డెమో వీడియో చూడాలంటే మీకైతే తెలిసిందే ఫ్రెండ్స్. ఇన్‌స్టాగ్రామ్‌లో లేకపోతే టెలిగ్రామ్‌లో అక్కడైతే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే అలక్‌మష్ యాప్ ఏదైనా మీకు ప్రాబ్లమ్ వస్తే మళ్ళీ మాకైతే కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే మీరైతే ఒకసారి చూడండి. నేనైతే డెఫినెట్‌లీగా ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అనేది చెప్పేస్తాను. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. మీకైతే ఫుల్ ప్రాజెక్ట్ అనేది డైరెక్ట్‌గా ఇచ్చేసాను ఫ్రెండ్స్. మీరైతే డిస్క్రిప్షన్ నుంచి ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మీకైతే ఫోటోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఫోటోస్ దగ్గర మీ ఫోటోస్ అనేది పెట్టేసేయండి. ఫోటో పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేసుకోండి. స్టార్ట్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటోస్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా మీ యొక్క ఫోటోస్ అనేది తీసుకోండి. మీ యొక్క ఫోటో అనేది తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలానే ఈ గ్రూప్స్ అన్నిటికి ఇదే గ్రూప్ పెట్టేసేయండి. ఫోటో పైన క్లిక్ చేసి ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో అనేది తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ అనేది ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకుంటే మీ యొక్క ఫోటో అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకైతే ప్రాబ్లమ్ వచ్చేస్తే నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో లాస్ట్ వరకు అని మీరైతే చూసేయండి. నేనైతే డెఫినెట్‌లీగా చెప్పిస్తాను. అలాగే నేను యూజ్ చేస్తున్న అల్కమష్ యాప్ మీకు కావాలంటే నేనైతే వాట్సాప్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి మీరైతే డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ ఫోటోస్ అనేది రీప్లేస్ పెట్టేసుకుంటే ఈ ఎఫెక్ట్స్ అనేది మీకైతే డైరెక్ట్‌గా ఇచ్చేసాను ఫ్రెండ్స్. మీకైతే డైరెక్ట్‌గా ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ ఫోటోస్ ఒకటి రీప్లేస్ పెట్టేస్తే వీడియో కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాజెక్ట్‌ని ఎలా ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను చూడండి. పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఎంత క్లారిటీలో కావాలో అంత క్లారిటీ పెట్టి ఎక్స్‌పోర్ట్ అనేది చేసుకోండి. ఇప్పుడు మీకైతే ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మన వీడియో ఏదైనా ఒక వీడియో అనేది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకైతే ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకి డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మోర్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి అనేది స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీ యొక్క ప్రాజెక్ట్ ఏదైనా తీసుకోండి. ఇక్కడ ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత మీకైతే ఇలా చూపిస్తాను చూడండి. ఇలా మీకు ఇంపోర్ట్ ప్యాకేజ్ వెంటనే వచ్చేస్తే మీరైతే లాంగ్ ప్రెస్ చేసుకోండి. దానిపైన లాంగ్ ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేర్ లింక్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకైతే ఏదైనా మీకు దేంట్లోనైనా సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది మీకైతే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఏ దాంట్లోనైనా మీరైతే సేవ్ అనేది చేసుకోండి. ఇక్కడనైతే డైరెక్ట్‌గా వాట్సాప్‌కి అనేది వెళ్తున్నాను. మీరు దేంట్లోనైనా సేవ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేకపోతే వాట్సాప్‌కి ఎవరికైనా మీరైతే పంపేసేయండి ఇది. ఈ లింక్ అనేది మీరైతే పంపండి ఫ్రెండ్స్. లింక్ పంపేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు అలక్మల్ షాప్ అనేది ఇక్కడ కిందికి అనేది తీసుకొచ్చేసేయండి. మొత్తం బ్యాక్ వచ్చేసుకోండి. ఇక్కడ మీరు అలక్మల్ షాప్ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకొని ఇన్ఫార్మ్ పైన క్లిక్ చేయండి. యాప్ ఇన్ఫార్మ్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరైతే కిందికి స్క్రోల్ చేస్తే ఓపెన్ బై డిఫాల్ట్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరైతే ఇక్కడ ఒక సెట్టింగ్ అనేది ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్. మీకు ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి. దీన్ని ఆన్ చేస్తే ఇక్కడ మీకైతే ప్లస్ యాడ్ ప్లస్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇవన్నీ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరైతే ఇవన్నీ ఇలా యాడ్ చేసుకోండి. మీకైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీకు ఎలా ఉంటుందంటే ఇక్కడ ఓపెన్ బై డిఫాల్ట్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ యాడ్ లింక్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మీరైతే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని యాడ్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరైతే బ్యాక్ వచ్చేసేయండి. మీరైతే ఎక్కడ సేవ్ చేసుకోవాలో అదే అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకుంటే మీకైతే డైరెక్ట్‌గా అనేది కలెక్మోషన్‌లోకి అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు వీడియోని అనేది మీరైతే కంప్లీట్ అనేది చేసుకోండి. ఇప్పుడు దీన్నైతే ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు ఇంపోర్ట్ అనేది చేసుకోండి. ఇక్కడ ఇంపోర్ట్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క వీడియో అనేది ఇంపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంపోర్ట్ అనేది 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరైతే వీడియో అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఏదైనా మళ్ళీ ప్రాబ్లమ్ ఉంటే నాకు అనేది కామెంట్ అనేది చేయండి. అయితే మళ్ళీ డెఫినెట్‌గా ఏదైనా సొల్యూషన్ అనేది చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే మర్చిపోద్దు. ఇంతే అండి. థ్యాంక్ యూ.